రాష్ట్ర దక్కన్ తెలంగాణ కురేషి వెల్ఫేర్ కమిటీ స్టేట్ చైర్మన్. మీరు ఒక్కరే వచ్చారండి? నా తర్వాత ఉన్నారు, అందరూ వచ్చారు. నేను నమాజ్కి రావాల్సిన టైం నేను బయటకు వచ్చాను. ఓకే, నమాజ్ కోసం వెళ్తున్నాను. ఇక్కడ మీ ముఖ్య ఉద్దేశం ఏంటండి, ఎందుకు వచ్చారు? నేను రాష్ట్ర చైర్మన్గా మన బీసీ కమిషన్ వాళ్ళ సమావేశంలో పాల్గొన్నాను. నాతో పాటు నేషనల్ మర్కజీ సెంట్రల్ జమతుల్ కురేషి షేక్ ఫేరోజ్ కురేషి ప్రెసిడెంట్ గారు, మళ్ళీ జనరల్ సెక్రటరీ హబీబ్ కురేషి గారు, మళ్ళీ అఖిల్ కురేషి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మిగతా సభ్యులు అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. నేను స్టేట్ చైర్మన్ కురేషి వెల్ఫేర్ కమిటీ దక్కన్ తెలంగాణ ద్వారా మెమోండరం నేషనల్ మర్కజీ జమతుల్ కురేషి కమిటీ నుంచి మెమోండరం ఇవ్వడం జరిగింది. మా బాధలేని వాళ్ళ విన్నవించుకున్నాము. నిరంజన్ గారు విన్నారు, విని వాళ్ళు సూచించినట్టు ఇప్పుడు నిరంజన్ గారు మీకు చేసే పని న్యాయం చేస్తారని అనుకుంటున్నారా? మా పనులు ఏమున్నాయి, మా బాధలు మేము చెప్తాం కదా. కురేషీలకు సౌకర్యం లేదు, మాకు అందలేదు. వాళ్ళు పెన్షన్ మా మటన్ షాప్లో పనిచేస్తారు, తొందరగా వయసు సరిపడిపోతుంది. 50 సంవత్సరాలకు పెన్షన్ కావాలి, 50 సంవత్సరాలు పెన్షన్ కావాలని మేము చైర్మన్ గారికి చెప్తాను. మరి ముస్లిం కమిటీ కటికా కమిటీ మళ్ళీ మాకు ఒక భవనం కురేషి భవనం, మాకు ఇంకోటి కబ్రస్థాన్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో లేదు, ఎక్కడ పడితే స్థలం లేదు. 20,000 10,000 ఇచ్చి స్థలం తీసుకొని వాళ్ళను అంత్యక్రియలు చేస్తాం, దహనం చేయము, అంత్యక్రియలు అంటే కబ్రస్థానం అంటే శ్మశాన వాటిక ఏది హైదరాబాద్లో లేదు. సికింద్రాబాద్లో ఒకటి ఉండే, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. హైదరాబాద్లో ఎక్కడ లేదు. మాకు అది ఒకటి కావాలి, కంపల్సరీ కావాలి. మా దాంట్లో చాలా మంది చనిపోతూ ఉంటారు, ఎందుకంటే వర్క్ కూడా హార్డ్ ఉంటుంది. అది వర్క్ పొద్దున్న లేవగానే మా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ వయసు పైబడిపోతుంది, సమస్యలు ఉంటాయి. మా దాంట్లో విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ మేము చాలా వెనుకబడి ఉన్నాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అని ఉన్నాయి, అది కూడా ఎడ్యుకేషన్ పరంగా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం అని ఉన్నాయి కదా, అవి మీరు వినియోగించుకోరా? మా దాంట్లో అంత మేధావులు లేరు కదా, దానికి మేమే ముందంజలో ఉండి ఇప్పుడు మా నేషనల్ సెంట్రల్ హైదరాబాద్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి ఉదయం నుంచి. అక్కడ కలెక్టర్ కమిషన్ వాళ్ళు వేయడం జరిగింది. బీసీ కులాలు, అన్ని కులాలు అక్కడికి రావడం జరిగిందండి. కొన్ని చెప్పుకోలేని కులాలు వాళ్ళు ఉన్నారు, కమ్మరి కులం, పూసల కులం, గంగపుత్ర, ఇలాంటి కులాలు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయ నివేదన ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఉదయం నుంచి వాళ్ళు ఆవేదన పడుతూ ఉన్నారు. కొన్ని కులాలు అయితే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కులాల్లో పిల్లలతోటి విద్యార్థులు అవమానించడం జరుగుతుంది. ఆ కులాలు కూడా మార్చమని, దానికి ఒక పేరు ప్రతిష్టాపన తీసుకురామని ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అడగడం జరిగింది. మనకు ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో మనకు తెలియదు. మన ఛానల్ వల్ల, వాయిస్ ఆఫ్ తెలంగాణ వల్ల వాళ్ళకి వీలంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ నివాదాన్ని ప్రజల్లోకి దూసుకెళ్లాల్సిన అవసరం ఉందని మేము ట్రై చేస్తున్నామండి. నమస్కారం, బాయ్.